కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో పెన్షనర్ల బకాయిలను పెండింగ్ లో పెట్టి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 7,059 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఐ, ఏపీజీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 1,85,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ఇక మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పెన్షనర్స్ సంఘ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చుల పుల్లయ్య పాల్గొన్నారు. ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ మా అన్ని రకాల గ్రాట్యుటీను, సరెండర్ లీవులు, వీటన్నిటి కింద రావాల్సిన డబ్బులు, నిధులు మంజూరు చేయమని కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మరి వచ్చిన వెంటనే బాకీలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కులభూమిలో ముంచిపోయినాడు రాష్ట్రాన్ని. ఎక్కడ తేరుకోలేని పరిస్థితుల్లో లేనంత అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పోయినాడు. ఫీజుల రీఎంబర్స్మెంట్ కానీ, ఉద్యోగుల సెలవుల దినాలకు కానీ, రైతులకు ఇవ్వాల్సిన కానీ ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్ లో బకాయిలు పెట్టిపోయిన కారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో మంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలా, ఎట్లయితే డబ్బులు సమకూర్చుకొని మరి ఉద్యోగస్తులకు కానీ, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎట్లయితే డబ్బులు మనం రిలీజ్ చేయాలా, డబ్బులను ఏర్పాటు చేసి అందరినీ సంతృప్తి పరచాలని ఆయన అనుభవం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడిన ఉద్యోగస్తులకందరికీ 7,538 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో